హాయ్ సూపర్ మామ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మా అమ్మాయిది సీమంతం చేశాం కదా, అది ఎలా చేసామంటే 9 హారతులు చేశాము. ఆల్రెడీ నేను పార్ట్ 1 వీడియోలో 3 హారతులు ఎలా చేసామో, ఎలా డెకరేట్ చేసామో, అలాగే ఆమె డ్రెస్సింగ్ ఎలా చేసామో అవన్నీ మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియోలో మరో 3 హారతులు ఎలా చేసామనేది షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వీడియోలో ఇంకో 3 హారతులు ఎలా చేసామనేది కూడా నెక్స్ట్ పార్ట్ 3 వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఎక్కడ మీరు మిస్ చేయకుండా చూడండి. చాలా యూనిక్గా మేము సీమంతం చేసాము, చాలా స్పెషల్గా ఉండాలని. ఇది వచ్చేసి 4వ హారతి. ఇది టెడీ బియర్ హారతి, అంటే అన్ని బొమ్మలు పెట్టి దానికి తగినట్టు వెనక కర్టన్స్ వేసి చాలా బాగా డెకరేట్ చేసింది. దీనికి తగినట్టు మా అమ్మాయికి కొడుగు శారీ డిజైన్ కట్టించాము. అంటే కొడుగు సైడ్ ఇలాగే శారీ వేసుకుంటారు కదా, అలా ఉంటే కొద్దిగా స్పెషల్గా యూనిక్గా ఉంటుందని దానికి తగినట్టు ఇయర్ రింగ్స్, అలాగే చిన్న స్టోన్ది చౌకారా మరియు 2 దండలు వేశాను. ఈమె జయశ్రీ జయక్క అని, తను కూడా హారతి చేసింది. ఈమె వాళ్ళ మమ్మీ, జయక్క వాళ్ళ మమ్మీ, వారు కూడా హారతి చేశారు. మీలో ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మేము చేసే వీడియోస్ అన్నీ ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఆల్రెడీ మీరు సబ్స్క్రైబ్ చేసి ఉంటే ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ ఇలా హారతి ఎవరికైనా చేయించుకోవాలని ఉంటుంది కదా, వాళ్ళకి షేర్ కూడా చేయండి. నచ్చితే వాళ్ళు కూడా ఇలాగే చేసుకుంటారని. మేము ఈ ఫంక్షన్ వచ్చేసి ఏప్రిల్ 14, 2021 చేసాము. అంటే 4 ఇయర్స్ అయింది ఈ ఫంక్షన్ చేసి. ఇది శక్తినగర్లో బస్టాండ్ దగ్గర ఉన్న బసవ కళ్యాణ మంటపంలో జరుపుకున్నాము. తను పుష్ప అని మా సిస్టరు, అంటే మా మేనమామ కోడలు, నాకి చెల్లెల వరుస అవుతుంది. తను కూడా ఊరు నుంచి వచ్చింది, తను కూడా హారతి చేస్తుంది. మా అమ్మాయికి ఎలాగే డ్రెస్ చేంజ్ చేసామో అలాగే మా మహేష్ కూడా ప్రతి ఒక్క హారతికి తను కూడా డ్రెస్ చేంజ్ చేస్తూనే ఉన్నాడు. దీనికి కోట్ వేసుకున్నాడు, ఇంకో దానికి జుబ్బా, ఇంకో దానికి షేర్వాణి, ఇంకో దానికి షర్ట్, అలాగే ఆ శారీకి మ్యాచ్ అయ్యేటట్లు మహేష్ కూడా డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు. తను జయశ్రీ అని మా తమ్ముని భార్య, అంటే మా పెద్దనాన్న కోడలు. తను కూడా ఫంక్షన్స్కి వచ్చింది, తను కూడా హారతి చేస్తుంది. తను మాతో సరదాగా, పిల్లలతో కూడా సరదాగా ఉంటుంది. ఈమె వచ్చేసి మా వదిన, అంటే మా అన్న భార్య నిర్మలా వదిన అని. తను కూడా ఫంక్షన్స్కి వచ్చింటే ఇంకా హారతి చేస్తుంది. ఎవరు హారతి చేసినా హారతి పెట్టడానికి అక్కడ పీట ఉండదు, తీసేసుకుంటారనమాట. ఎందుకంటే పేరు చెప్పాలి అనేసి. మేము ఇంకా చాలామందికి చెప్పలేదు, ఎందుకంటే ఇంకా నెక్స్ట్ మా చిన్నమ్మాయిది పెళ్ళి ఉంది కదా, అప్పుడు గ్రాండ్గా చేద్దాము, అందరిని పిలుద్దామని అనుకున్నాము. ఈ 4 హారతులు చేసేలోపు ఇంకా జనాలు అయితే అందరూ వచ్చేసారు. 5వ హారతి చేయాలి కదా అని అంత రెడీ చేసాము. కానీ ఇది గార్డెనింగ్ హారతి, అంటే ఇక్కడ అన్ని పాట్స్ పెట్టి ఫ్లవర్స్ వేసి గార్డెనింగ్ అన్నీ రెడీ చేస్తుంది. మాకు టైం అవుతుంది కదా అనేసి ఇంకా ఇదే డ్రెస్ పైనే కూర్చోబెట్టాము. యాక్చువల్లీ గార్డెనింగ్ హారతికి మనం గ్రీన్ కలర్ శారీ తీసి పెట్టాను, అది డ్రెస్ చేయాలి, దీనికి బాగుంటుంది, వెరైటీగా శారీ కట్టిద్దామని రెడీ చేసి పెట్టాము కూడా. కానీ టైం లేదు కాబట్టి మేము ఇదే డ్రెస్తోనే ఈ హారతి కూడా చేసేస్తాము. లేకపోతే లాస్ట్ అన్ని హారతికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి స్టైల్ వేరేదే చేసి రెడీ చేసాము. కానీ ఈ హారతి అయితే దీనిపైనే చేస్తున్నాము. ఈమె కూడా మా సిస్టర్ అవుతుంది, మా మరిది భార్య అరుణ అని. తను కూడా హారతి చేస్తుంది. వీళ్ళు వచ్చేసి శోభక్క మరి హరిప్రసాద్ అని. వీళ్ళు మా ఇంటి పైన, అంటే మేడ పైన అద్దెకుంటారు. వీళ్ళు రాయచూరు నుంచి వచ్చారు, మేము కింద ఉంటే వాళ్ళు పైన ఉంటారు. మేము ఒకే ఇంట్లో ఉండేలాగానే చాలా కలిసిమెలిసి ఉంటాము వాళ్ళు మేము. వాళ్ళు కూడా ఫంక్షన్స్కి వచ్చారు, వాళ్ళు కూడా ఇద్దరు హారతి చేస్తున్నారు. తర్వాత ఈమె మా చిన్నమ్మ, లక్ష్మీ చిన్నమ్మ అని, తను కూడా హారతి చేస్తుంది. మా చిన్నమ్మ చాలా తమాషాగా అందరికీ తమాషా చేస్తూ ఉంటుంది. నాకైతే అమ్మమ్మ అయినావు, నాతో పాటు ఎంతోమంది మా విద్య ఈ ప్రెగ్నెన్సీతో చాలామంది అవ్వ తాతలు అయ్యాము. చిన్న ఏజ్కి అయితే అందరు చిన్నగా ఉన్నప్పుడే అవ్వ తాతలు అయిపోతాం కదా. నాకు 16 ఇయర్స్కి మా విద్య పుట్టింది. మా విద్య కూడా ఇప్పుడు ఇంకా చిన్న ఏజే, తను కూడా ఇప్పుడే ప్రెగ్నెన్సీ అవ్వడంతో అందరూ తాత అవ్వలు అయిపోయాము.
ఈమె మా నిర్మల చిన్నమ్మని, తను కూడా ఊరు నుంచి వచ్చారు. వాళ్ళు కూడా హారతి చేస్తున్నారు. ఆమె హారతి చేస్తుంటే మా మహేష్కి అయితే అందరూ ఆట పట్టిస్తున్నారు. ఎందుకంటే మా మరుదులు అందరూ వచ్చారు. మరుదులందరికీ మా విద్య కూతురే అవుతుంది కదా, మా కూతురుతో పాటు నీవు కూడా డ్రెస్ చేంజ్ చేస్తున్నావా, అలాగే ఏదేదో ఇంకా ఆట పట్టిస్తూ ఉన్నారు. మా మహేష్ అన్న పిల్లలు వీళ్ళు అదోన్ నుంచి వచ్చారు. ఆ పిల్లలు కూడా రెడీ అయ్యి ఫోటో తీసుకున్నారు. ఈమె కూడా మా చిన్నమ్మ అవుతుంది. వీళ్ళు కూడా ఆదోన్లో ఉంటారు. మహేష్కి అత్త అవుతుంది కదా, అతను కూడా మా మహేష్ని చాలా ఆట పట్టిస్తుంది. ఇంకా వీళ్ళు కూడా ఆదోన్లో ఉంటారు. వీళ్ళు కూడా మా సిస్టర్ అవుతుంది. వీళ్ళు కూడా హారతి చేశారు. ఇప్పటికీ 5 హారతులు అయినాయి కదా, ఇంకా 6వ హారతికి రెడీ చేస్తున్నారు. దానికైనా కొద్దిగా డ్రెస్ చేంజ్ చేద్దాము, ఎందుకంటే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఊకే హడావుడి అవుతుందనేసి ఒకే డ్రెస్ పైన హారతి చేస్తే ఏం బాగుంటుందనేసి, నాకైతే పార్లర్లో ఎలాగో అలవాటు కదా, తొందరగా రెడీ చేసి 5 మినిట్స్లో రెడీ చేస్తాననేసి ఈ గాజుల అదేది డెకరేషన్ చేసింది కదా, ఈ డెకరేషన్ కల్లా నేను మరోసారి డ్రెస్ చేంజ్ చేయించుకొచ్చాను మా అమ్మాయికి. చూడండి, ఇవన్నీ గాజులతోనే డెకరేట్ చేసింది. ఎల్లో కలరు మరియు గ్రీన్ కలరు మరి రెడ్ కలరు 3 కలర్ గాజులు వాడింది కదా, దాంతోపాటు ఫ్లవర్స్ కూడా వాడింది. దానికి మ్యాచ్ అయ్యేటట్టు గ్రీన్ మరి ఎల్లో మరి రెడ్ కర్టన్లు కానీ హ్యాంగింగ్స్ కానీ దానికి మ్యాచ్ అయ్యేటట్లో డెకరేట్ చేసింది. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా. మీకు ఎవరికైనా ఇలా డెకరేట్ చేసుకోవాలా, మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయి అనుకుంటే ఆమె నంబర్ లాస్ట్లో ఇచ్చింటాను, శిల్ప అని, రాయచూర్లో ఉంటుంది. ఆమెని కాంటాక్ట్ చేస్తే మీకు అన్నీ రెడీ చేసి పెడుతుంది. విద్య మరి మహేష్ డ్రెస్ చేంజ్ చేసుకొచ్చారు. తను శాంతి అని ఆదోన్లో ఉంటుంది. తను కూడా మా సిస్టర్ అవుతుంది. తను కూడా హారతి చేసింది. ఈమె సుజాత అక్క అని మా వాణిశ్రీ వాళ్ళ ఫ్రెండ్ మమ్మీ. వాళ్ళు మేము పక్కపక్కలో ఇంట్లో ఉండేవాళ్ళము. వాళ్ళు మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా కలిసి ఉంటాం కదా. వాళ్ళు కూడా ఫంక్షన్స్కి వచ్చారు. వాళ్ళు కూడా హారతి చేస్తున్నారు. మా అమ్మాయి కట్టుకున్న చీర నేను వడిబియ్యం పెట్టింటి దానికి తగినట్టు నమిలిక ఉంది కదా, బ్లౌజ్కి కూడా నమలిక వర్క్ వేయించి దాంతో మిగిలిన బట్టతో బెల్ట్ కుట్టాను. అప్పట్లో ఇలా బెల్ట్ వేసుకున్నది ఫ్యాషను, ఇప్పటికీ కూడా ఇంకా ఉంది. దానికి తగినట్టు జ్యువెలరీ కూడా వేశాను. వాటర్ స్టోన్ అని వస్తాయి, అది దానికి మ్యాచ్ అవుతుందనేసి అదే నెక్లెస్ మరి హారము బింది హెయిర్ రింగ్స్ అన్నీ సెట్ వేశాను. ఇది కొత్త సెట్, తనకే ఫస్ట్ వాడాము ఈ సెట్. అంతా రెడీ చేసాము. వీళ్ళు వచ్చేసి నవీన్ అన్న మరి విజయలక్ష్మి వదిన అని, వీళ్ళు మాకు చాలా కావాల్సిన వాళ్ళు. ఇప్పుడైతే మేము బంధువులు కూడా అయ్యాము, ఎందుకంటే వాళ్ళ అన్న కొడుకే మా చిన్నమ్మాయిని ఇచ్చాం కదా, ఇంక ఇప్పుడు బంధువులు అయ్యామని చాలా తమాషా చేశారు. వీళ్ళు వచ్చేసి జయశ్రీ అక్క అని, వీళ్ళు రాయచూర్లో మా ఇంటి పక్కల ఉంటారు. ఇద్దరు పక్కపక్కనే ఇల్లు. వీళ్ళు మేము కూడా చాలా బాగా ఉంటాము. వాళ్ళు రాయచూర్ నుంచి మా ఫంక్షన్స్కి వచ్చారు. వాళ్ళకి ఆడపిల్లలు లేరు. మా పిల్లలు ఇలా సంబరం చూడాలంటే వాళ్ళకి చాలా ఇష్టము, అందుకని రాయచూర్ నుంచి శక్తినగర్కి వచ్చారు. వాళ్ళు కూడా హారతి చేశారు. ఇంకా టైం అవుతూ వస్తుంది. ఇప్పటికే 6 హారతులు అయిపోయినాయి, ఇంకా 3 హారతులు ఉన్నాయి. అందులో ఒకటైతే మెయిన్ హారతి, ఇంకోటి వచ్చేసి అన్నపూర్ణేశ్వరి హారతి, ఇంకోటి వచ్చేసి ఆకులు ఒక్కపెళ్ళు అన్ని ఉల్లన్స్ పెట్టి ఒక డెకరేట్ చేసింది. ఇంకా 3 హారతులు నెక్స్ట్ వీడియోలో మీతో చూపిస్తాను. వీళ్ళు వచ్చేసి మా అన్న కొడుకు మరి కోడలు. నాకు అల్లుడు అవుతాడు కదా, కొద్దిగా ఆట పట్టిస్తూ ఉంటాను. తను పవిత్ర విజ్జి అని. వీళ్ళు కూడా హారతి చేస్తున్నారు. మీరు వెనక చూస్తున్నారు కదా, వాళ్ళ అబ్బాయి ఇప్పుడు 4 ఇయర్స్ అయింది కదా, ఇంకో అబ్బాయి కూడా వచ్చాడు. నాకు అల్లుడు అవుతాడు కదా, అందుకని తనకు కూడా తమాషా చేస్తూ ఉంటాను. వాళ్ళు కూడా భర్త పేరు భార్య, భార్య పేరు భర్త, ఇద్దరు చెప్పుకున్నారు. తను వచ్చేసి నీరజ్ అక్క అని మా ఫ్రెండు. ఇప్పుడైతే తను మా బీగురాలు అయింది, ఎందుకంటే వాళ్ళ అబ్బాయికి మా చిన్నమ్మాయిని ఇచ్చాం కదా. ఎలాగూ వీళ్ళ పెళ్ళి ఫిక్స్ అయింది కదా. ఈ ఫంక్షన్ మేము ఏప్రిల్లో జరుపుకున్నాం కదా, మే ఒక్కటే లేదు, జూన్ 4కే మేము వీళ్ళ పెళ్ళి ఫిక్స్ చేసాము. ఇంక అప్పుడు అందరిని పిలిచి చాలా గ్రాండ్గా చేద్దామనేసి ఇప్పుడు మా రిలేషన్స్ కొంతమందికే పిలుచుకొని సింపుల్గా ఈ సీమంతం ఫంక్షన్ ముగించుకున్నాము. కానీ అప్పుడు కరోనా వచ్చింది కదా, అందుకని ఎవరిని పిలవలేక మరి మా ఇంత రిలేషన్స్లోనే పెళ్ళి చేసేసుకున్నాము. పెళ్ళికి పిలుద్దాము అనుకోకపోతే ఈ సీమంతం ఫంక్షన్కే అందరినీ పిలిచేదాన్ని, కానీ మనం ఒకటి అనుకుంటే అది ఇంకేదో అయ్యింది. తను వచ్చేసి ఉమా అని మా నీరజక్క వాళ్ళ అక్క కూతురు.
వాళ్ళు కూడా వచ్చారు. తను కూడా హారతి చేస్తుంది. పక్కన ఉండింది వాళ్ళ అమ్మాయి హిమాని అని, ఆ పాప కూడా వచ్చింది. చూశారు కదండి మేము 3 హారతులు ఎలా చేసామనేది. ఈ వీడియో ఇష్టమైతే ఖచ్చితంగా లైక్ చేయండి. మరో వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవా మరి. థ్యాంక్ యూ.